హలో హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు యూట్యూబ్లో అసలు మనము వీడియోని అప్లోడ్ చేసే దగ్గర నుంచి టోటల్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలా చేయాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, మనం కస్టమైజ్డ్ స్క్రీన్ థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మనం స్క్రీన్ ఏదైనా సరే మనం ఫస్ట్ ఒక రికార్డింగ్ అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద మనము వీడియో చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దానికి సంబంధించినటువంటి వీడియోస్ని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే పీపీటీస్ ద్వారా మనము ప్రజెంటేషన్ అనేది చేసినట్లయితే పిక్చర్ ప్రజెంటేషను ఈజీగా మనం చెప్పేదానికంటే కూడా వాళ్ళలోకి పిక్చర్ ప్రజెంటేషన్ అనేది ఈజీగా వెళ్తుంది కాబట్టి పిక్చర్ ప్రజెంటేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్క్రీన్ రికార్డర్ని ఉంచినట్లయితే మన చూడండి, స్క్రీన్ రికార్డర్ అని మనం గూగుల్లో టైప్ చేయండి. మనకి ఇక్కడ చాలా స్క్రీన్ రికార్డర్స్ ఉంటాయి. చూడండి, screenrecorder.com. స్క్రీన్ రికార్డర్ నో టైమ్ లిమిట్ ఫర్ పీసీ, లైనెక్స్ అండ్ మ్యాక్ అనేది ఉంటుంది. రెడ్ డాట్తో ఉంటుంది చూడండి. అది నేను ఇన్స్టాల్ చేసేసుకొని డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. అది మనకి విండోస్ అయితే విండోస్కి ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అని క్లిక్ చేయండి, మనకి డౌన్లోడ్ అయిపోతుంది. అది డబుల్ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ చేసేసుకొని మనము ఇలా వస్తుంది ఐకాన్. ఇలా ఐకాన్ వస్తుంది. ఐకాన్లో మనము ఇక్కడ చూడండి రికార్డ్ అవుతుంది చూడండి. ఇది కొట్టగానే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఇలా ఇక్కడ మనకి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫైల్స్ ఇలా ఇక్కడ చూడండి. స్క్రీన్ క్యాప్చర్స్ అని, ఆల్ స్క్రీన్ క్యాప్చర్స్. ఇక్కడ మనకి క్యాప్చర్ అవుతూ ఉంటాయి ఏవైతే మనకి ఇక్కడ వచ్చినాయో. ఎప్పుడైతే మనం స్టాప్ చేసేసామో రికార్డింగ్, స్టాప్ చేయగానే మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మీరు ఇది ప్రివ్యూ చూడండి, ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు చేసింది మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీకు అదే డౌన్లోడ్ కావాలి అన్నట్లయితే ఓకే, నెక్స్ట్ ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూసి ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకేం కనిపిస్తూ ఉంటుంది. ఏవైతే ఎక్కడైతే ఈ రికార్డింగ్ అయినవో ఈ రికార్డింగ్ మనం నేమ్ ఇచ్చుకోండి, ఆ నేమ్తో సేవ్ అవుతుంది. ఏ లొకేషన్లో కావాలంటే ఆ లొకేషన్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి, వచ్చినటువంటి ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్కి సంబంధించి మనము యూట్యూబ్ ఛానల్ మనము లాగిన్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను గూగుల్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయినప్పుడు ఇది ఇక్కడ మనకి ఆ నేమ్తో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కాబట్టి మనం ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ అని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చేస్తే నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఇక్కడ ఇలా వస్తాయి. లాగిన్ అయితే మనకి ఇదిగో చూడండి, నా ఐకాన్ ఎలా కనిపిస్తుంది, ట్రెండింగ్ సాఫ్ట్ ట్రెండింగ్ సాఫ్ట్ అని ఉంది. నీకు ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. లాగిన్ అయ్యి ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి క్రియేట్ ఛానల్ చేసుకున్నట్లయితే ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా మనకి కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. వీడియో కెమెరా ఆ థంబ్నెయిల్ ప్లస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లోడ్ ఫైల్స్ అని వస్తాయి. అప్లోడ్ ఫైల్స్ అని వస్తాయి. ఏవైతే మనకి ఫైల్స్ ఇంతకుముందు మనము అప్లోడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను చేసినటువంటి వీడియోస్. కాబట్టి ఒక వీడియోని మనం అప్లోడ్ చేసేసి ఇక్కడ చూడండి ఇది ఉంది.
నేను ఒక మనం ఇప్పుడు ఏదైతే చేసామో ఆ వీడియోని అప్లోడ్ చేశాను ఇక్కడ ఏమైతే మనము టైటిల్ పెట్టుకుంటామో, సో ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ వీడియో, ఇక్కడ మనము టైటిల్ మాత్రం ఏదైతే మనకు ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా మనము పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము సెర్చ్ చేసినప్పుడు ఈ టైటిల్ మనకి ఎవరికైతే ఆ కాన్సెప్ట్ కావాలో అది వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వీడియో ఇన్ తెలుగు నేను పెడుతున్నాను, తెలుగు మీ ఏదైతే ఉందో మీ యూట్యూబ్ ఛానల్ నేము, సో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి, ఇలా పెట్టుకోండి ఎండింగ్లో. ఎందుకంటే మనకి పర్టికులర్గా మనం ఎవరికైనా షేర్ చేసినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అది మనకి బయట షేర్ చేయడానికి ఈజీగా తెలియటం కోసం ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఫుల్గా అర్థవంతంగా నేమ్స్ కరెక్ట్గా ఇవ్వండి. సో ఏదైతే మనం సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ వర్డ్స్ అనేది మనకి ఇక్కడ ఏవైతే మ్యాచ్ అవుతాయో అవి మనకి యూట్యూబ్లో మనకి కనిపిస్తూ చూపిస్తూ ఉంటాయి. ఇంకేదన్నా కావాలంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా మీకు సంబంధించి, సో ఏదైనా ఉన్నట్లయితే అవి ఏదైనా డిస్క్రిప్షన్లో ఇవ్వాలి అన్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. అవి ఏదైతే ఆర్డర్లో ఉన్నాయో, ఏదైతే మీరు దీనికి ముందు లేదంటే దీనికి లింకింగ్ ఉంటాయి కొన్ని వీడియోస్, అంటే కంటిన్యూగా మనం చేయలేనివి, అలాంటివి పెట్టుకోండి. అలాంటివి కొన్ని మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వండి. ఏదైతే మీకు నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించి, సపోజ్ ఇది నా వీడియోకి సంబంధించి, నాది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి చూడాల్సిన వీడియో, ఇది కంటిన్యూషన్ వీడియో. అలాంటప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి నేను పెడతాను. ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో రాసుకోవచ్చు. మీ నంబర్స్ కానీ అలాంటివి మీరు కావాలంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెట్టింగ్స్, ఏం సెట్టింగ్స్ చేయాలి. సో ఇక్కడ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్ నాట్ ఏ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది చూడండి. సో దానికి మనం ఏదైతే వీడియో చేసామో దాని కిందే మనం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దానికంటే ముందు మనం థంబ్నెయిల్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో థంబ్నెయిల్స్ అనేది మెయిన్ రోల్ని, ఇక్కడ కీ రోల్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి ఏవైతే ఇక్కడ కనిపిస్తాయో, ఏది మనకి యూట్యూబ్లో మనకంటూ ఒక స్పెసిఫిక్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుని పెట్టుకుని ఉండాలి. ఎందుకు అని అంటే మనకి చూడగానే మన యూట్యూబ్ ఛానల్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. మన ఏదైతే ఇక్కడ లోగో ఉంది, మనకు సంబంధించిన లోగో, ఏదైతే ఇక్కడ మనకు కనపడాలో దీన్ని బేస్ చేసుకుని అట్రాక్ట్ అవుతాడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇమేజెస్ కానీ, సో మనం ఇక్కడ చూపించే ఏదైతే మెయిన్ కాన్సెప్ట్, ఆ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ నేను థంబ్నెయిల్కి సంబంధించి చాలా ఉన్నాయి మనకి. సో నేను చాలా క్రియేట్ చేశా. సో ఇది ఏఐకి సంబంధించి క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం తెలుగు అనుకున్నాము. ఇక్కడ ఏదైతే పర్టికులర్గా ఫస్ట్ కాన్సెప్ట్, దేనికి సంబంధించిన కాన్సెప్ట్, తర్వాత దాని యొక్క మెయిన్ దేనికోసం రాసామనేది మీకు మెయిన్గా ఐడెంటిఫికేషన్ అయి ఉండాలి. అంటే చూడగానే ఇది కాన్సెప్ట్ ఏంటి, దేనికోసం చేయబడింది ఈ యొక్క వీడియో అనేది తెలిసి ఉండాలి. అంటే మనకి మెయిన్గా ఏదైతే మనము ఫైనల్గా చూపించామో అది మనం ఇక్కడ ఎఫెక్టివ్గా కనిపించి, సో దానికి తగ్గటువంటి ఇమేజెస్ని మనం ఇక్కడ థంబ్నెయిల్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ థంబ్నెయిల్స్ని క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ని యూజ్ చేసుకొని మనం ఏదైతే పీపీటీస్లో డెవలప్ చేసుకుంటామో, ఏదైతే మెయిన్ థీమ్ ఉంటుందో ఆ ఇమేజ్ని ప్రింట్ స్క్రీన్ చేసుకొని మనం ఫోటోషాప్లో పెట్టేసుకొని ఏదైతే మనకి ఫైనల్
అవుట్పుట్ సంబంధించిన థంబ్నెయిల్ కావాలో దాన్ని క్రియేట్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఎక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. థంబ్నెయిల్స్ అన్ని దగ్గర కస్టమ్ థంబ్నెయిల్స్ని ఒకదాన్ని మనం దాంట్లో ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఏమీ అవసరంలా, ఏమీ కనపడదు. సో నెక్స్ట్ మీరు చేయాల్సిందల్లా ఇక్కడ రేడియో బటన్ని క్లిక్ చేయండి. ఇట్ మేడ్ ఫర్ కిడ్సా? సో కిడ్స్ కాదు, నాట్ ఏ మేడ్ ఫర్ కిడ్స్. సో ఇది క్లిక్ చేయండి. సో తర్వాత ఇంకేం అవసరంలా, నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఈ స్టెప్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ చెక్ కాపీరైట్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. లాస్ట్ ఇది మాత్రం ప్రైవేటు అన్లిస్టెడ్ పబ్లిక్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పబ్లిష్ అని కొట్టండి. ఎప్పుడైతే మనం పబ్లిష్ బటన్ని క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మన వీడియో అనేది సో ఇలా వస్తుంది. అంటే ఇది రెఫరెన్స్ కోసం కాపీ చేసుకొని మీకు అలా యూట్యూబ్లో అంటే మీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడానికి ఏరే వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్కి అలా అడుగుతుంది ఫస్ట్లో. సో తీసుకోకపోయినా ఇబ్బంది లేదు, పబ్లిష్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏవైతే ఇవి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే చూడండి, ఇదే కదా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఇన్ తెలుగు అని ఇదే కదా మనకి యూట్యూబ్లో. చూద్దాం అది వచ్చిందా లేదా. సో మనకి సో ఈ విధంగా ఇదే కదా మనకి ఎంటర్ చేసింది. సో ఆ వీడియోని ఇలా క్రియేట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం కానీ ఇంకా మనం ఎడిట్ చేసుకోవాలంటే సో ఎడిట్ వీడియో అని ఉంటుంది. ఇప్పుడు కూడా మనం లాగిన్ అయ్యే ఉండాలి. లాగిన్ అయ్యి ఉంటేనే మనకి ఆ స్క్రీన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. సో వీడియోలో ఏదైనా మళ్ళీ ఏదన్నా మాడిఫికేషన్ ఏదైనా చేయాలన్నా, సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అలా ఏదైనా తప్పు రాసినా, ఇంకేదైనా యాడ్ చేయాలన్నా, ఏదైనా తీసేయాలన్నా అన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ మామూలుగా ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం మాడిఫై చేసుకుని ఇక్కడ సేవ్ బటన్ వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేసాము అని అంటే అప్పుడు ఎనేబుల్ అయ్యి సేవ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఎడిట్ అయ్యి సేవ్ అయ్యి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని పర్ఫామ్ చేస్తుంది. ఎందుకనంటే మన బ్రాండు తర్వాత నెక్స్ట్ ఏదైతే కాన్సెప్ట్ మనం చెప్పాలనుకుంటున్నాం అనేది క్లియర్ కట్గా మనకి ఇక్కడ కావాలి. సో కాబట్టి మీరంతా కూడా నీట్గా అందరూ మంచి వీడియోస్ను చేసి మంచి థంబ్నెయిల్స్ మంచి కాన్సెప్ట్ని యూట్యూబ్లో పెట్టి అందరికీ నాలెడ్జ్ని షేర్ చేస్తారని కోరుకుంటూ, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్లో ఇక్కడ క్లోజ్ చేయండి, స్టాప్ రికార్డింగ్.